స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు దీని మీద విచారణ జరిగినప్పుడు కంప్లీట్‌గా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయిపోయింది అనే విధంగా కళ్ళ ముందు ఆధారాలు కనిపించాయి. బహుశా ఆధారాలను బేస్ చేసుకునేనేమో చంద్రబాబు నాయుడు గారిని కూడా న్యాయస్థానాలు 52 రోజుల పాటు జైల్లో ఉంచారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని నుంచి ఫస్ట్ మెడికల్ బెయిల్ తీసుకొని బయటకొచ్చారు. తర్వాత అది రెగ్యులర్ బెయిల్, హెల్త్ బెయిల్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్యం నాకు బాగోలేదు అది ఇది ఏవేవో చెప్పి. సరే, చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత తన మీద నమోదు చేసిన కేసులు తన కింద పనిచేసే విచారణ సంస్థలతోటి క్లోజింగ్ రిపోర్ట్స్ వేయించుకుంటున్నారు. అవి క్లోజ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కూడా అసలు ఇంత ఈజీ నా కేసులు క్లోజ్ చేసుకోవడం అని చెప్పి ఎవరైనా నోరేలా పెట్టాల్సిందే. అవి క్లోజ్ చేయించుకోవడం కోసం వీళ్ళు నియమించుకున్న టీం ఏదైతే ఉందో ఆ టీం యొక్క వర్క్ను అభినందించాలేము. సరే పోనీయండి. అట్లా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేయించుకున్న కొన్ని రోజుల్లోనే ఇందులో ఈడీ అనూహ్య ట్విస్ట్ ఇచ్చింది. పిఎంఎల్ఏ కోర్టులో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు నమోదు చేసింది ఈడీ. అంటే స్కిల్ స్కామ్లో పాత్రధారులైన డిజైన్ టెక్ ఎవరైతే ఉందో ఆ డిజైన్ టెక్ పైన ప్రాసిక్యూషన్ ఫిర్యాదు నమోదు చేసింది. వికాస్ కన్విల్కర్, సుమన్ బోసు, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్తో పాటు పలువురి పైన అభియోగాలు నమోదు మోపింది ఈ ఈడీ. ఈ కేసులో భారీగా నిధులు మళ్లించారు అని, అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ నిధులు మళ్లించారు అని చెప్పి గుర్తించి ఆ మేరకు ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును నమోదు చేశారు. చాలా కీలకం. నిధులు మళ్లించి ఉంటే ఎవరు మళ్లించారు, ఎవరి కోసం మళ్లించారు, దీని వెనకలు ఎవరు నన్ను తేలాలి కదా. ఇప్పుడు ఈడీ అది తేల్చాల్సి ఉంటుంది కదా. ఇప్పుడైతే ప్రాసిక్యూషన్ ఫిర్యాదు నమోదు చేశారు. వాట్ నెక్స్ట్ ఉన్నో చూడాలి. నిధులు దారి మళ్లించారని ఈడీ తేల్చింది. యాక్చువల్గా 2023లోనే ఈడీ 31 కోట్ల రూపాయల పైగా ఆస్తులు అటాచ్ చేశారు. మరింత లోతైన దర్యాప్తు చేశారట. తాజాగా నిందితులకు చెందిన మరో 23.5 కోట్లుగానే అటాచ్ చేశారు. ఓవరాల్గా ఈ స్కిల్ స్కామ్ కేసులో 55 కోట్లు అటాచ్ చేశారు. ఇప్పుడు తాజా దర్యాప్తు అంశాలతో కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేసింది ఈడీ. సో ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్ని కోర్టు కూడా విచారణకు స్వీకరించింది. ఇప్పుడు అసలు దారి మళ్లించిన నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు దారి మళ్లించారు, ఎవరి కీలకం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా రాబోయే రోజుల్లో తేల్చాల్సిన బాధ్యత ఈడీ మీదనే పడింది.